నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలు అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆవేదనతో కుంగిపోయారు. ఆ సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రసంగాలతో ప్రభుత్వ వ్యతిరేక జ్వాలను రగిలించారు. ఫలితంగా నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం అయ్యారు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? విజయ్ తలపతికి అంత సీన్ ఉందా? అసలు తమిళనాడులో సర్కార్ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా? తమిళనాడులో తమిళ సినీ నటుడు విజయ్ దళపతి, ఆంధ్రప్రదేశ్లో టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమా రంగంలో అపారమైన ఆదరణ కలిగి ఉన్నవారే. ఇద్దరూ తమ సొంత రాజకీయ పార్టీలను స్థాపించి అధికార పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. విజయ్ తన తమిళతగ వెట్రి కజగం టీవీకే పార్టీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో దాదాపు ఒక దశాబ్దం పాటు ఓటములను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం స్థానాన్ని సాధించారు. ఈ ఇద్దరు సినీ తారల రాజకీయ జర్నీలో సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. జనసేన కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ పవన్ పట్టుదలని విక్రమార్కుడిలా తన రాజకీయాన్ని కొనసాగించారు. 2024 టీడీపీ బీజేపీతో కూటమి కట్టి 20 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లతో జనసేన హ్యాట్రిక్ సాధించింది. ఈ విజయం పవన్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. విజయ్ మాత్రం ఇంకా రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. 2024 ఫిబ్రవరిలో టీవీకేని ప్రకటించిన విజయ్ అక్టోబర్ 27, 2024న విల్లుపురం జిల్లాలోని విక్రవండిలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన పార్టీ జెండా భావజాలాన్ని ఆవిష్కరించారు. ఇక డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తమిళ జాతీయత, సామాజిక న్యాయం, సమానత్వంపై ఫోకస్ పెట్టారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన ద్రవిడ పార్టీల మధ్య స్థానం సంపాదించడం విజయ్కు పెద్ద సవాల్గా నిలిచింది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలో ప్రభుత్వం స్థిరంగా కనిపిస్తోంది. మహిళలకు సంబంధించిన పథకాలు, సామాజిక న్యాయం వంటి అంశాలతో డీఎంకే బలమైన పట్టు కలిగి ఉంది. ఏఐఏడీఎంకే ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ విజయ్ యాంటీ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అది డీఎంకేకి కలిసి రాగలదు. అంతేకాదు డీఎంకే అన్న డీఎంకేలతో పోలిస్తే టీవీకేకి బలమైన క్యాడర్, రాజకీయ అనుభవం లేకపోవడం ఒక ప్రధాన లోపం. పవన్ కళ్యాణ్, విజయ్ ఇద్దరి రాజకీయ ఆలోచన సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇద్దరు యువత, సామాజిక న్యాయం, ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. పవన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను సద్వినియోగం చేసుకుని టీడీపీ, బీజేపీతో కూటమి ద్వారా విజయం సాధించారు. విజయ్ కూడా 2026 సమానమైన స్కెచ్ వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఒంటరిగా పోటీ చేయడం కష్టతరమే. తమిళనాడులో ద్రవిడ భావజాలం బలంగా ఉండటం, బలమైన కూటములు అవసరం విజయ్కు పెద్ద సవాళ్లు. కానీ ఆయన తాజా ప్రసంగాన్ని బట్టి ఒంటరిగానే బరిలో దిగుతామంటున్నారు. దీనివల్ల ఓట్ల చీలిక సవాలు ఎదురవ్వగలదు. విజయ్కి మరో సవాల్ ఏంటంటే సినీ అభిమానులను ఓటర్లుగా మార్చడం. ఈ విషయానికి వస్తే పవన్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారనే చెప్పొచ్చు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ భారీ జన సమీకరణ చేసినప్పటికీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచింది. అభిమానులు రాజకీయ ఓటర్లుగా మారకపోవడం మెయిన్ రీజన్. పవన్ మొదట్లో దారుణంగా ఓడిపోవడానికి రీజన్ ఫ్యాన్స్ లో చాలా మందికి ఓటు హక్కు లేకపోవడం. ఇక చూస్తే 2024 నాటికి పరిస్థితి మారింది. ఆయన్ని ఒక పర్ఫెక్ట్ పర్సన్ గా ఫ్యాన్స్ ఎంచుకున్నారు. ఆయన గెలవాలనే కసి వారి నుంచి పుట్టింది. అది జనసేనకి స్ట్రాంగ్ పునాదిలా మారింది. విజయ్ కూడా ఇలాంటి సవాల్ను ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, యువ ఓటర్లను ఆకర్షించడంలో డీఎంకే బలమైన పథకాలను అమలు చేస్తోంది. 2026 తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయం సాధించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణం, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల మద్దతు అవసరం. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో ఓపిక, సరైన కూటమి వ్యూహంతో విజయం సాధించారు. విజయ్ కూడా ఇలాంటి వ్యూహాత్మక కూటములు, క్లారిటీ ఎజెండాతో ముందుకు సాగాలి. డీఎంకే, అన్నా డీఎంకేకి ఉన్న బలమైన క్యాడర్తో పోటీ పడాలంటే విజయ్కి సామాజిక, ఆర్థిక సమస్యలపై ఓ క్లారిటీ అండ్ ఫోకస్తో పాటు బలమైన రాజకీయ సందేశం అవసరం.
సినీ తారలు రాజకీయంలో విజయం సాధించడం అంత ఈజీ కాదని నిరూపిస్తున్నాయి. పవన్ దశాబ్దం పాటు కష్టపడి సరైన సమయంలో కూటమి వ్యూహంతో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ప్రయాణం బెటర్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగని పూర్తిగా సవాళ్లు లేకుండా మాత్రం లేదు. జనసేన ఇంకా చేయాల్సింది చాలా ఉంది. విజయ్ కూడా తన సినీ ఆదరణను రాజకీయ శక్తిగా మార్చుకోవాలంటే పక్కా ప్లాన్, స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సింహం సింగిల్ అనే సినిమా డైలాగ్స్ నుంచి సమస్యల్ని లేవనెత్తి నిలదీసే పరిస్థితికి రావాలి. మొత్తానికి 2026 ఎన్నికలు విజయ్కు ఒక కీలక పరీక్షగా నిలుస్తాయి. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తమిళనాడు రాజకీయాల్లో మాత్రం అవి కొత్త అధ్యాయాన్ని తెరవగలవు.